ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం పవర్ ప్లాంట్ యూనిట్ 2 నుండి గురువారం నీటిని విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుండి గతంలో 200 క్యూసెక్కుల నీటిని తిరుపతి తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తుండగా ఇప్పుడు చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం మరో 500 క్యూసెక్కులు విడుదల చేసినట్లు తెలుగంగ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఎందుకు మరి गंगादेवी देवताभ्यो नमः परमेश्वर स्वामी देवताभ्यो नमः आग्रे सर्वदेवानां धूप दीपांगराजमनपदे दिव्येन अनागन्धविश्वं आग्रे सर्वदेवानां धूपोऽयं प्रदगन्धोपमाग्राभ्यां धूपे निर्यापराय पुष्पाय द्रवसो जानोपलोदकं एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति तमे कामान् वेदाय एकदा ब्रह्मणो भारत एकदा यजमानः आयुष्येजोधादिं मंगलं भजने अने गुणात्मने चक्रधर्मः पुंसामोहनरूपाय भजश्लोकाय मंगलम् अभार घोराय नष्टावदिनो देवाहो सहस्राक्षरा परवेभ्यो नमः वेकर्पो निराय ततसंवत्सरं दीर्घमयो तथा वर्षेन्द्रिय आयुष्येन्द्रिय సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 3 దగ్గరల వెలుగోడు బ్రహ్మంగారు మఠం కండలేరు ఈ 3 కూడా డ్రాట్ ఏరియాని పిల్లర్గడ్డ పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ 3 కూడా నిర్మించుకోవడం జరిగింది. 96, 97లో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ, కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంగనీరు కావచ్చు, గూడూరు కావచ్చు, అదేవిధంగా కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, సత్యవేద కావచ్చు, ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు, సాగునీరు 2 కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 96, 97లో ప్రారంభించాం. చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈరోజు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఈరోజు
1200 క్యూసెక్కులు ఉన్నాం. మళ్ళా క్రమేణా 2000 క్యూసెక్కులు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ చెరువుకైతే అవకాశాలు ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మనకి కండలేరు డ్యామ్ లో 31/6కి 6.638. తర్వాత సోమసల డ్యామ్ సోమసల నుంచి మనకి కండలేరుకి 10.613 వచ్చాయి. టోటల్ గా 18 టీఎంసీ రావడం జరిగింది. అందులో 1.54 వాడాం. పోతే బ్యాలెన్స్ 15 టీఎంసీలు 753 క్యూసెక్కులు ఈరోజు కండ్లే డ్యామ్ లో నిల్వ ఉంది. అయితే సోమసల నుంచి 8,400 క్యూసెక్కులు వస్తున్నాయి. దాన్ని కూడా మరలా పెంచి 11,000 చేసే విధంగా ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు త్వరలో ఈ కండలేరు డ్యామ్ ని నింపేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిమిషం 55-56 టీఎంసీ నీళ్లు కండలేరు డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచే ప్రారంభించామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం, అన్ని డ్యాములను నింపుకోవాలి, నీటి కొరత లేకుండా తాగునీరు సాగునీరు ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి ఆలోచన. అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్ని టీఎంసీ పెట్టారో తెలియదు, ఎంత వాడారో తెలియదు, ఎంత వేస్ట్ గా పోయారో తెలియదు. అంటే ఆ రోజు కండలేరు డ్యామ్ నింపుకోవడానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది. నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి, ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికి ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పని కూడా తెలియదు. ఇప్పుడు త్వరగా నింపుకోవడం, రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అందుకనే ఈరోజు చెన్నైకి వదిలాం. మళ్ళా 1వ తారీఖు నుంచి మన చెరువులు కూడా నింపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.